ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకే వేదిక పంచుకోవటం ప్రాధాన్యం నెలకొంది. ఈ భేటీతో అయినా దశాబ్ద కాలంగా పెండింగ్లోని విభజన సమస్యలు పరిష్కారం అవుతాయనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజాభవన్లో భేటీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక రాష్ట్ర విభజన వ్యవహారాల విభాగం అవసరమైన వివరాలు, సమాచారం సిద్ధం చేస్తోంది. శనివారం జరగనున్న భేటీలో విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివిధ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. విభజన చట్టం 9, 10వ షెడ్యూల్లోని సంస్థలతో పాటు ఆర్థికపరమైన, ఉద్యోగుల అంశాలపై చర్చ జరగనుంది. భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న 5 విలీన గ్రామ పంచాయతీలను ఏపీ నుంచి తెలంగాణలో కలపాలనే అంశంపై చర్చ జరగనుంది. ప్రధానంగా ఏపీ విభజన చట్టం 9, 10వ షెడ్యూల్లోని సంస్థల అంశం ప్రస్తావనకు రానుంది. షెడ్యూల్ 9లో 91 సంస్థలు, షెడ్యూల్ 10లో 142 సంస్థలున్నాయి. 9వ షెడ్యూల్లో ఉన్న ఆస్తులు, అప్పుల పంపకానికి షీలా భీడే కమిటీ వేశారు. ఆ కమిటీ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చింది. కమిటీ రిపోర్టు ప్రకారం కొన్ని సమస్యలు పరిష్కారమైనా ఇంకా కొన్ని పెండింగ్లోనే ఉన్నాయి. 25 కార్పొరేషన్లపై ఇప్పటి వరకు ఏకాభిప్రాయం రాలేదు. ఇక హైదరాబాద్ నగరంలో భవనాలు, క్వార్టర్స్ అంశం కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. లేక్ వ్యూ అతిథి గృహం, సిఐడి కార్యాలయం, హెర్మిటేజ్ కాంప్లెక్స్ ఏపీ అవసరాల కోసం కేటాయించారు. జూన్ 2తో 10 ఏళ్లు పూర్తయినందున వాటిని స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో అధికారులను ఆదేశించారు. అయితే ఇంకా విభజన సమస్యలు కొలిక్కి రానందున ఆ భవనాలను తమ కొనసాగించాలని ఏపీ కోరుతోంది. మినిస్టర్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, ఎంప్లాయీస్ క్వార్టర్స్ కూడా కొన్ని ఏపీకి కేటాయించారు. ఈ అంశాలు చర్చించే అవకాశం ఉంది. విద్యుత్ బకాయిల అంశంపై రెండు తెలుగు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ 6,000 కోట్ల విద్యుత్ బకాయిలు తమకు చెల్లించాలని ఏపీ కోరుతోంది. తెలంగాణ తమకు 1,000 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు ఉన్నట్లు చెబుతోంది. ఉద్యోగుల అంశం చాలా రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉంది. ఇక భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న 5 గ్రామ పంచాయతీల విలీన అంశం కూడా సమావేశంలో చర్చకు రానుంది. ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచుకులపాడు గ్రామ పంచాయతీలను తెలంగాణలోనే కలపాలనే డిమాండ్ 10 ఏళ్లుగా వినిపిస్తోంది. గతంలో 5 పంచాయతీలు తీర్మానాలు కూడా చేశాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశంలో ఈ విషయంపై సానుకూల నిర్ణయం తీసుకుని 5 గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలిపేలా నిర్ణయం తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఇక నీటి వాటాల అంశంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గత 10 ఏళ్లుగా వాదనలు నడుస్తున్నాయి. కృష్ణా నది జలాల్లో మొత్తం 811 టీఎంసీల నీరుండగా 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఏపీకి కేటాయించారు. అయితే దీన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు, కేంద్ర జలశక్తి మంత్రి, అధికారులు చర్చలు జరిపినప్పటికీ ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో ఇప్పుడైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఇప్పటి వరకు 31 సార్లు కేంద్ర హోంశాఖ దగ్గర సమావేశం జరిగింది. 2 సార్లు సీఎం స్థాయిలో భేటీ జరిగింది. సీఎస్ల స్థాయిలో ఒకసారి సమావేశం నిర్వహించారు. రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీలు గవర్నర్తో విభజన సమస్యలపై భేటీ నిర్వహించారు. చంద్రబాబు, రేవంత్ భేటీతో పెండింగ్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అనేది వేచి చూడాల్సిందే.